నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థినులకు ఉచిత వైద్యం. గూడూరు రెండో పట్టణ పరిధిలోని మినీ గురుకులంలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నిర్వహించిన వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే ప్రజలకు తప్పని కష్టాలు. మనుబోలులోని సబ్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించి అధికారికి వినతి పత్రం అందజేసిన సిపిఎం మరియు ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు. వాట్సాప్ గవర్నెన్స్ సేవలు సద్వినియోగం చేసుకోండి. రాపూరు నాయుడుపేట పట్టణంలో అనేక రకాల సేవలను స్మార్ట్ ఫోన్ ద్వారా ఉపయోగించుకోవాలని ప్రజలకు అవగాహన కలిగించిన అధికారులు. వైభవంగా తొలి ఏకాదశి పూజలు. మనుబోలులో కొలువై ఉన్న విష్ణాలయంలో జరిగిన అభిషేకాలు, విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. అదాని స్మార్ట్ మీటర్లు బిగించవద్దంటూ సిపిఎం మరియు ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. మనుబోలులోని సబ్ స్టేషన్ వద్ద వారు ధర్నా కార్యక్రమం చేపట్టారు. మనుబోలులోని సబ్ స్టేషన్ వద్ద సిపిఎం మరియు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నాయకులు, కార్మికులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్మార్ట్ మీటర్లు వద్దని నిరసించారు. అనంతరం జేఈకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు దేవదానం తదితరులు మాట్లాడుతూ ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించడం దారుణమన్నారు. గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే వ్యతిరేకించిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఎలా బిగిస్తారని ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే సెల్ ఫోన్ కు రీఛార్జ్ చేసుకున్నట్లనే తెలుసుకోవాల్సి వస్తుందన్నారు. అదాని లాంటి వ్యక్తుల చేతుల్లోకి వెళితే ప్రజల మనుగడ కష్టమని వారు వివరించారు. అదాని స్మార్ట్ మీటర్ల పేరుతో ఈరోజు గృహ వినియోగదారులందరికీ స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. ఈ స్మార్ట్ మీటర్లు రాబోయే కాలంలో ఈ గృహ వినియోగదారులకి ఉరితాళ్లుగా బిగించుకునే ప్రమాదం ఉంది అని చెప్పేసి మేము ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున మేము ప్రజలందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ సందర్భంలోనే ఈరోజు మేము మనుబోలు సబ్ స్టేషన్ వద్ద ధర్నా కార్యక్రమం ప్రజా సంఘాల ఐక్యవేదిక పేరుతో చేస్తూ ఉన్నాం. ఈ అదాని స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత ఈ ప్రభుత్వం కరెంటు ప్రజలకు అందించే కార్యక్రమం నుండి తప్పుకొని ప్రైవేట్ వాళ్ళ అదాని చేతుల్లోకి పోతే అదాని ఏం చేస్తాడంటే మనం ఈరోజు సెల్ ఫోన్కి ఏ విధంగా అయితే రీఛార్జ్ చేసుకుంటున్నామో అదే విధంగా కరెంటుకు కూడా రీఛార్జ్ చేస్తేనే కరెంటు బల్బు వెలగద్ది. రీఛార్జ్ అయిపోతే కరెంటు ఆగిపోయే పరిస్థితి ఉంది. సెల్ ఫోన్ ఏ విధంగా అయితే రీఛార్జ్ అయిపోతే ఆగిపోద్దు అదే విధంగా కరెంటు కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకని చెప్పేసి మేము దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక పేరుతో అనేక సబ్ స్టేషన్ల వద్ద ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంలోనే మనుబోలు మండల కేంద్రంలోని ఈ యొక్క సబ్ స్టేషన్ వద్ద మేము ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టాం. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వం ఈ విధంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే ఇప్పుడు పాలిస్తున్నట్టు. ఈ కార్యక్రమంలో నరసయ్య, రామయ్య, వెంకటేశ్వర్లు, అంకమ్మ, మహాలక్ష్మి, దివ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని మినీ గురుకులంలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత రోటేరియన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు, రాజ్యలక్ష్మి దంపతుల సహకారంతో విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రెండో పట్టణ పరిధిలోని మినీ గురుకులంలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత రోటేరియన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు, రాజ్యలక్ష్మి దంపతుల సహకారంతో విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ రోహిణి, కంటి వైద్య నిపుణులు డాక్టర్ సత్యశ్రీ, దంత వైద్య నిపుణులు డాక్టర్ నారాయణ, గైనకాలజిస్ట్ డాక్టర్ కీర్తి నారా, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ త్రివిక్రమరావు పాల్గొని విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. అనంతరం డాక్టర్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో క్లబ్ అధ్యక్షుడు విజయ్ భాస్కర్ రెడ్డి మరికొందరు మాట్లాడారు. రోటరీ క్లబ్ గూడూరు వెస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 3వ కార్యక్రమమైనటువంటి మినీ గురుకులంలో మెగా వైద్య శిబిరం ఈ ప్రోగ్రాంకి దాతగా ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత
శ్రీకంఠి రామ్మోహన్ రావు గారు వస్తున్నారు. వారికి సభాముఖంగా రొటేరియన్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ 115 మంది విద్యార్థులు ఉన్నారు. మేరీ మేడం గారి సపోర్ట్తో ఈ నలుగురు డాక్టర్ ఉత్సా నారాయణ గారు కంటికి సంబంధించి మేడం శ్రీ సత్య మేడం గారు, తర్వాత పీడియాట్రిక్ వచ్చి విక్రమ్ గారు, జనరల్ మెడిసిన్ వచ్చి డాక్టర్ రోహిణి గారు, కీర్తి మేడం గారు వచ్చినారు. వాళ్ళ సర్వీస్తో ఈరోజు ప్రోగ్రామ్ దిగ్విజయంగా పూర్తవుతుంది. డాక్టర్కి మీ చేతిలో ఉంది, మాకు చెప్పిన డాక్టర్ గారు చెప్పినట్టు. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఆటోమేటిక్గా ఇదిగా ఉండరు. ఎప్పుడైతే ఆరోగ్యం బాగుంటుందో చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయడం ఈజీగా ఉంటుంది. కాబట్టి మీ పిల్లలంతా మీ పేరెంట్స్ ఇక్కడ పంపించారు. ఇది మంచి వాతావరణం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఇన్స్టిట్యూషన్, అంతే కదమ్మా. అదే వాళ్ళు తగిన ఫండ్స్ ఇస్తున్నారు. మీరందరూ ఆ జాగ్రత్తలు తీసుకొని బాగా చదివి మీ పేరెంట్స్కి మంచి పేరు కావాలని కోరుకుంటున్నాను. మీకందరూ మన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, బాగా చదివి పైకి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కంటి డాక్టర్ గారు మీ కళ్ళు ఏదైనా ఆపరేషను గ్లాసెస్ కావాలన్నా రాస్తారు. కాబట్టి పోయినసారి కూడా మేడంకి చెప్పుకున్నాం, ఒక 10 మందికి మనం గ్లాసులు ఇచ్చున్నాం పోయినసారి. వచ్చి మీరు చెక్ చేయించుకుంటే నేను మా అసిస్టెంట్ మా శేఖర్ ఉంటాడమ్మా, అతని దగ్గర ఉండి మీకు అందరికి గ్లాసులు అవన్నీ చేస్తాడు. ఆ విధంగా టెస్ట్ చేస్తారు. కాబట్టి ఇంకేదైనా ట్యాబ్లెట్స్ డాక్టర్ గారు రాసినా అవి చెప్తే మేము అన్నీ ఏర్పాటు చేస్తాం. కాబట్టి మీరందరూ జాగ్రత్త తీసుకొని బాగా చదివి మీ పేరెంట్స్కు మంచి పేరు. ఈరోజు రోటరీ క్లబ్ వెస్ట్ తరఫున మినీ గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి దాతగా మన రామ్మోహన్ రావు గారు వ్యవహరిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. వారు ఇలాంటి కార్యక్రమాలకు ఎన్నికో ముందుండి వాళ్ళు సహాయ సహకారాలు రత్నం చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందిస్తున్నారు. వారు ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకెన్నో చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే విజయభాస్కర్ రెడ్డి గారు మొన్న జూలై 1 నుంచి రోటరీ క్లబ్కి ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకున్నారు. అప్పటి నుంచి శరవేగంగా దూసుకుపోతున్నారు. పోయిన నెలలోనే 8 కార్యక్రమాలు, ఈరోజు ఈ నెలలో అప్పుడే 3 కార్యక్రమాలు, ఈ 5వ తేదీకే 3 కార్యక్రమాలు చేయగలిగారు. వారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇంకా కూడా ముందు మంచి మంచి కార్యక్రమాలు, మీకంతా మంచి డోనర్స్ ఉన్నారు, మీ క్లబ్లోనే ఉన్నారు, ప్లస్ బయట కూడా మీకు అందరి సహకారం కూడా బాగా అందుతూ ఉంది. రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం జరుగుతుంది. దీనికి దాతగా అయినటువంటి మన శ్రీ రత్నం చారిటబుల్ ట్రస్ట్ అధినేత మన శ్రీకంఠి రామ్మోహన్ రావు గారు వ్యవహరించడం జరుగుతుంది. దీనికి మన ఈ మెగా వైద్య శిబిరానికి గాను మన డాక్టర్ చదువుతున్నటువంటి మన రోహిణి మేడం గారు, మరియు కీర్తి మేడం గారు, మరియు త్రివిక్రమ సార్ గారు, మరియు డెంటల్ నారాయణ సార్ గారు, మరియు ప్రవీణ్ ఐకే హాస్పిటల్ వారు అందరూ ఇచ్చేసి ఈ యొక్క మెగా క్యాంప్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు. ఇటువంటి సేవలు చేయడం రోటరీ వెస్ట్ క్లబ్ ముందుంటుంది. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి రాఘవరెడ్డి, ప్రతినిధులు ఎలసిరి గోపాల్ రెడ్డి, వాసుగౌడ్, బొమ్మిడి శ్రీనివాసులు, సనత్ రెడ్డి, ధనంజయ రెడ్డి, నాసిర్ నాగులు, రవీంద్రనాథ్ రెడ్డి, హర్నాథ్ రెడ్డి, సిద్ధారెడ్డి, కృష్ణరాజు, నవీన్, జయకుమార్, ప్రధాన ఉపాధ్యాయుని మేరీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్ గవర్నెన్స్ ను సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం చంద్రశేఖర్ కోరారు. రాపూర్ పట్టణంలో మండల పరిషత్ కార్యాలయం నుండి బాలాజీ కాంప్లెక్స్ కోడల వరకు ర్యాలీ నిర్వహించారు. వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుతూ రాపూర్లోని మండల పరిషత్ కార్యాలయం నుండి బాలాజీ కాంప్లెక్స్ కోడల వద్ద వరకు అధికారులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం చంద్రశేఖర్ తదితరులు మాట్లాడుతూ ప్రజలకు ఉన్న సమస్యల్లో దాదాపు 700 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ లో ప్రజల సమస్యలను వాయిస్ రూపంలో కానీ, SMS రూపంలో కానీ పొందుపరిస్తే ప్రభుత్వం స్పందించి ఆయా శాఖల ద్వారా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు కార్యాలయాలకు వెళ్లకుండా నేరుగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు వివరించారు. మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అతి ముఖ్యమైన కార్యక్రమాల్లో ప్రతిష్టాత్మకంగా ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి రాపూర్లో ఉన్నటువంటి మండల సమాఖ్య తరపు నుంచి కానీ, అన్ని ఆఫీసుల తరపు నుంచి కానీ మేము ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రభుత్వం వారు. సో ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని దాదాపుగా 700 సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఉంది.
దీనికి ఒక వాట్సాప్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రజలు వాట్సాప్ నంబర్ ద్వారా వాళ్ళకి ఉన్నటువంటి సమస్యను తెలియజేసుకోవచ్చు. వాళ్ళు వాయిస్ రూపంలో కానీ లేదా వాయిస్ మెసేజ్తో కానీ టైపింగ్ మెసేజ్తో కానీ వాళ్ళ యొక్క సమస్యను తెలియజేసినట్లయితే దానికి పరిష్కారంగా ప్రభుత్వం వారు వాళ్ళకి ఏ అధికారుల ద్వారా వాళ్ళకి పరిష్కరించడం జరుగుతుంది. అలాగే వాళ్ళు పేపర్ లేనటువంటి ఈ గవర్నెన్స్ ద్వారా మనకు ఆన్లైన్లోనే ఈ యొక్క సమస్యలన్నీ పరిష్కరించడం జరుగుతుంది. సో దీనికి ముఖ్యంగా వాళ్ళు చేసుకోవాల్సిన చర్యలు ఏంటంటే వాళ్ళ యొక్క ఆధార్ నంబరు, లేదంటే ఫోన్ నంబరు, లేదంటే వాళ్ళ యొక్క ఉన్నటువంటి ప్రదేశం యొక్క వివరాలు తెలియజేసినట్టయితే ప్రభుత్వం వెంటనే వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటుంది. సో ఇది ఈరోజు రాపూర్ మండలంలో మనము ముఖ్యంగా వధు మహిళలు అలాగే ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూపతి జయమ్మ, పంచాయతీ కార్యదర్శి కవిత, అధికారులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మన మిత్ర కార్యక్రమం వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు అవగాహన కార్యక్రమం జరిగింది. నాయుడుపేటలోని పురపాలక కార్యాలయం నుండి గాంధీ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. స్మార్ట్ ఫోన్ ద్వారా 200కు పైగా సర్వీసులు అందుబాటులోకి వస్తాయని, పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ఫజలుల్లా కోరారు. ఈ కార్యక్రమంలో పురపాలక, మెప్మా మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అనే కార్యక్రమాన్ని జూన్ నెలలో ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుమారు 200 సర్వీసెస్ దీని ద్వారా మనం పొందొచ్చు. అదేవిధంగా దీన్ని ఎలా క్యూఆర్ కోడ్ ఉంది, ప్రతి ఇంటికి కూడా ఈ పాంప్లెట్ ఇచ్చి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఈ సర్వీసెస్ అన్నీ కూడా వాళ్ళు లబ్ధి పొందేటట్టుగా, వాళ్ళు అవగాహన కలిగేటట్టుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వివరాలన్నీ కూడా 200 పైబడి సర్వీసెస్ ఉన్నాయి ఇందులో. అయితే ప్రజలు దీని మీద అవగాహన కలిగించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన మున్సిపల్ సచివాలయం సిబ్బంది, మెప్మా సిబ్బందితో ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా ఈ పాంప్లెట్ 13 సచివాలయం పరిధిలో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ పాంప్లెట్ ఇచ్చి ఈ సర్వీసెస్ గురించి ఇది మన చేతిలోనే, అన్ని ప్రజల చేతిలోనే ప్రభుత్వం. ఇది గవర్నమెంట్ మన మిత్ర అనే ప్రోగ్రాం. ఇది లాస్ట్ మంత్ మనం దీన్ని ప్రభుత్వం ప్రజల్లోకి ప్రజల వద్దకు తీసుకొని రావడం జరిగింది. కొంత అవేర్నెస్ లేకపోవడం వల్ల వాకాడు మండలంలోని కల్లూరు పంచాయతీలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు నాయుడుపేట మండలం వేముగుంటపాలెంకి చెందిన బల్లి చంద్రబాబుగా గుర్తించారు. వాకాడు మండల పరిధిలోని కల్లూరు పంచాయతీలో శివాలయం వెనుక ఉన్న మడుగు గుంటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నాగబాబు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించారు. మృతుడు నాయుడుపేట మండలం వేములగుంటపాలెంకి చెందిన బల్లి చంద్రబాబు అని, అతనికి భార్య, 2 మగపిల్లలు ఉన్నట్లు ఎస్ఐ గుర్తించారు. మృతుడు కల్లూరు గ్రామానికి చెందిన తన అక్క కూతురు జ్యోతిని వివాహం చేసుకుని అక్కడే నివాసం ఉంటున్నాడు. మద్యం మత్తులో ఇంట్లో వివాదం చేసి వెళ్లిపోయాడని, మడుగులో మృతదేహమై పడి ఉన్నాడని ఎస్ఐ నాగబాబు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. మాకు రాబడిన సమాచారం మేరకు ఉదయం సుమారుగా 10 గంటలకి ఆ సమయంలో కల్లూరు గ్రామంలో గల శివాలయం పక్కన ఒక చెరువులో ఒక బాడీ తేలుతూ ఉంది అని చెప్పి మాకు ఫోన్ కాల్ రావడం జరిగింది. అందులో భాగంగా మేము మా సిబ్బంది అందరం కలిసి మన ఆ ప్లేస్ చేరుకుంటే ఒక బాడీ తేలుతూ ఉంది. దాన్ని గ్రామస్తుల సహాయంతో దాన్ని జరిగి లాగడం వల్ల దాన్ని చూసాము. అందులో ఆ అబ్బాయిని వెరిఫై చేయగా అతను మృతుడు బల్లి చంద్రబాబు, ఆ నాన్న పేరు జీవరత్నం, వయసు 42 సంవత్సరాలు, ఒక క్యాస్ట్ బై పలానా అని చెప్పి తెలిసింది. వాళ్ళ సొంత వచ్చేసరికి నాయుడుపేట దగ్గర అతను వాళ్ళ సొంత అక్క గారి కుమార్తెను పెళ్లి చేసుకుని 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉండడం జరుగుతూ ఉంది. అతనికి 2 కుమార్తెలు, 2 బాయ్స్, 2 బాంబులు కూడా ఉన్నారు. వాళ్ళకి చిన్న ఫ్యామిలీ డిస్ప్యూట్ ఉండి మొన్న సాయంత్రం, ఆదివారం సాయంత్రం టైంలో ఏదో ఫ్యామిలీతో గొడవడి బాగా తాగేసి వెళ్ళిపోయి గ్రామం దగ్గర చెరువుల దగ్గరికి వెళ్ళి
చనిపోయి ఉండొచ్చు అని వాళ్ళ భార్య తమ గ్రామస్తులు కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనా మృతుడు తిరిగి వచ్చింది. దీనిపైన మేము కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి వివరాలు మీకు. తిరుమల పరిసరాల్లో ఏదో ఒక ప్రాంతంలో పులులు సంచరిస్తూనే ఉన్నాయి. ఘాట్ రోడ్లో తరచూ భక్తులను కనిపించడం జరుగుతోంది. ఈ క్రమంలో భాగంగా తాజాగా తిరుమల పరిసరాల్లో పిల్లిని వేటాడేందుకు పులి రావడం జరిగింది. పులి వేట నుండి పిల్లి తప్పించుకుంది. ఈ సంఘటన సీసీ ఫుటేజ్లో రికార్డైంది. గూడూరులోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు ఒకరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. వినుకొండ మాయన్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు హరిప్రియులు దాతలుగా వ్యవహరించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, సురేష్ రెడ్డి, మురళీనాయుడు, పిల్లల శ్రీనివాసులు, కేఆర్ఎం, కోట వెంకటేశ్వరులు, కృష్ణారెడ్డి, కుమార్ నాయుడు, విజయ్, కాటయ్య, నాగేంద్ర, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. మాయన్ దేవ్ పుట్టినరోజు ఈరోజు వృద్ధుల మధ్యలో చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ నానమ్మకి, వాళ్ళ తాతగారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఇంటికాడ వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు. ఏదో ఒక పేదలకి, అందులో పేదల్లో ఇలాంటి వృద్ధులకి ఈ రోజంతా కూడా అందులో ఏదన్నా ఒక రోజు భోజనం ఏర్పాటు చేస్తారు. కానీ మా హరి వాళ్ళ దంపతులు ఉదయం టిఫిన్ నుంచే ఇక్కడ కార్యక్రమం ఈ రోజంతా ఈ ఒక 36 మంది వృద్ధులకి, అంటే తల్లి లాంటి తల్లులు, తండ్రి లాంటి తండ్రులు వృద్ధులకు మొత్తం ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి కూడా మంచి భోజనాలని అందిస్తున్న వాళ్ళ దంపతులకి ప్రగతి సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా నెక్స్ట్ పుట్టినరోజు కూడా ఇక్కడే ఘనంగా మీ మధ్యలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మన ప్రగతి సేవా సంస్థ సేవే లక్ష్యం సేవే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మన వినుకొండ వినుకొండ మాయన్ దేవ్ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు హరిప్రియ, వారి కుటుంబ సమేతం అందరూ కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళు ఈ పేదవాళ్ళు, ఈ వృద్ధుల మధ్యన ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. అది ఎందువల్లంటే మనం కంటితో చూస్తాం, చెవులతో వింటాం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వినుకొండ మాయన్ దేవ్ జన్మదిన సందర్భంగా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉదయం మధ్యాహ్నం రాత్రి ఈరోజు దినమంతా అన్నదానం చేయడం జరుగుతుంది. వాళ్ళ కుటుంబం అంటే వినుకొండ హరిప్రియ సంపూర్ణ సహకారంతో ఈ అన్నదానం చేయడం జరుగుతుంది. వారు ఆరోగ్యరీత్యా, వ్యాపారరీత్యా అన్ని విధాలా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రగతి సేవా సంస్థ ద్వారా మరెన్నో చేయాలని హరిగారిని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. నెల్లూరు జిల్లా చేజర్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం జరిగింది. పుట్టిన బిడ్డకు మురుపాలు తప్పక తాగించాలని, 6 నెలలు నిండిన తర్వాత అనుబంధ ఆహారం మొదలుపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి డాక్టర్ మెహతాబ్ తదితరులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ దివ్య, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీలు, సూపర్వైజర్ పద్మ తదితరులు పాల్గొన్నారు. చూడండమ్మా, మనము కూర్చునే తప్పు ఎవరు చేయకూడదు. ముక్కులో వస్తాయి, వాంతులు ఏర్పడతాయి.
ఇలా హెడ్ ఇలా ఉండాలి. కడుగుతా ఉండాలి సరేనా. తర్వాత నిద్రపోపించాలి. మనం పాలిచ్చిన వెంటనే నిద్రపోకూడదు. ఇలా కూడా చాలా మంది పిల్లలు చనిపోయి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ నిద్రలో ఉంటారు కదమ్మా, గుడ్డుల్లోనే ఉంటాయి పాలు. నిద్రపోగానే పొరపోయి చనిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అందుకని మనకు టేక్ వచ్చే వరకు మనం కలుగుతూ ఉండాలి. అర్థమైందా? అర్థమైందమ్మా అందరికి? మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. మీరు నెక్స్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు మీ అక్కలకి, మీ చెల్లెలకి, మీ పక్కింటి వాళ్ళకి అందరికి చెప్పాలి సరేనా. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం పడుకొని పాలు ఇవ్వకూడదు. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా సొల్లేటి వెలుగొండయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు వెలుగొండయ్య స్వామి వ్యవహరించారు. దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు 5/8/2012 ఈరోజు అన్నదాతలుగా స్వర్గీయ శ్రీ కీర్తిశేషులు సొల్లేటి వెలుగొండయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సొల్లేటి వెలుగొండ స్వామి అన్నదానం చేస్తున్నారు. వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మనకు ఆ డేట్లో అన్నదానం ఇస్తారు. కాబట్టి భగవంతుడు ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అన్నీ కలగజేయాలి. ఇంతమందికి భోజనం పెడుతున్నాం కాబట్టి ఆయన భగవంతుడు కృప. మనుబోలులో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ఏకాదశి పూజలు వైభవంగా జరిగాయి. స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించి వేద మంత్రాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా పుట్టి హనుమంతరావు, సూర్యకుమారి దంపతులు వ్యవహరించారు. మనుబోలు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీభూ సమేత కృష్ణాలయంలో స్వామివారికి ప్రతి నెల జరిగేటువంటి ఏకాదశి పర్వదినంలో పంచామృత అభిషేకం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా యథాతథిగా ఈరోజు శ్రావణ మాసం శుద్ధ ఏకాదశి. ఈరోజు స్వామివారికి ఉదయం నుంచి పంచామృత అభిషేకం, తరువాత ప్రత్యేక విశేష పూజ, మధ్యాహ్నం ఇప్పుడు అన్నదాన కార్యక్రమం సాగుతుంది. దీనికి అందరికీ కూడా ఉభయకర్తలుగా మనుబోలు గ్రామవాసులైనటువంటి కొట్టి హనుమంతరావు, సూర్యకుమారి మరి వారి కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, వారి కుటుంబ సభ్యులంతా కూడా ఈ కార్యక్రమానికి సహకరించారు. అలాగే వారు ఇంకా కూడా స్వామివారికి విశేషముగా 2 లక్షల రూపాయలతో విలువైనటువంటి కిరీటాలు, కర్ణాభరణాలు అవన్నీ కూడా ఈరోజు స్వామివారికి వాళ్ళు సమర్పించారు. వారు ఇలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు సాగిస్తూ వారి కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాం.
అలాగే ఈ కార్యక్రమానికి పరోక్షంగా పెనుగొండ సుధాకర్ దంపతులు కూడా సహకరించారు. సుధాకర్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఈ ఆలయ అభివృద్ధికి తన వంతుగా సహకరిస్తున్నారు. పొట్టి సుబ్బారావు గారు, పొట్టి రాము, చల్లా శ్రీధరు, అలాగే గూడూరు పట్టణంలోని సాయి సత్సంగ నిలయంలో పసుపు దంచారు. వచ్చే నెలలో జరగనున్న దసరా ఉత్సవాలకు సంబంధించి పసుపు దంచి అంకురార్పణ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కోట సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థినులకు ఉచిత వైద్యం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మినీ గురుకులంలో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో ఎస్వి రత్నం చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నిర్వహించిన వైద్య శిబిరంలో పాల్గొని వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే ప్రజలకు తప్పని కష్టాలు. మనుబోలులోని సబ్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించి అధికారికి వినతి పత్రం అందజేసిన సిపిఎం మరియు ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు. వాట్సాప్ గవర్నెన్స్ సేవలు సద్వినియోగం చేసుకోండి. రాపూరు, నాయుడుపేట పట్టణంలో అనేక రకాల సేవలను స్మార్ట్ ఫోన్ ద్వారా ఉపయోగించుకోవాలని ప్రజలకు అవగాహన కలిగించిన అధికారులు. వైభవంగా తొలి ఏకాదశి పూజలు. మనుబోలులో కొలువై ఉన్న విష్ణాలయంలో జరిగిన అభిషేకాలు, విశేష పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.